హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఆర్ కలెక్షన్. నేను సుహాసిని. మీరందరూ బాగున్నారండి? నేను బాగున్నానండి. ఇప్పుడు మీకు బ్రెడ్ ఆమ్లెట్ చేసేది చూపిస్తానండి. ఇది కొన్ని బ్రెడ్ స్లైసులు తీసుకున్నాను. ఇది వచ్చి చీజ్, ఇది వచ్చి లెచ్యూస్, 2 ఎగ్గులు తీసుకున్నాను, కొద్దిగా మిరియాల పొడి, పెప్పర్, కొద్దిగా సాల్ట్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనము పెను వేడెక్కనిద్దాము. ఈ లోపల ఎగ్గులు కొట్టి పోసుకున్నామండి. రెండు ఎగ్గులు తీసుకున్నాను. ఇది వీట్ బ్రెడ్ అండి, బ్రౌన్ బ్రెడ్. ఇప్పుడు వీటికి కొద్దిగా మనం చీజ్ పూసుకోవాలండి. ఇప్పుడు మనం వీటికి కొద్దిగా వెన్న పూసుకోవాలండి. ఇప్పుడు మనం కొద్దిగా వీటికి వెన్న పూసుకుందామండి. ఈ విధంగా పూసేసుకోవాలి. పూసుకొని పక్కన పెట్టేసుకొని ఎన్ని స్లైసులు కావాలంటే అన్ని స్లైసులకి మనం వెన్న రాసి పెట్టేసుకోవాలి పక్కన. ఇప్పుడు మనకి పెను వేడెక్కేసిందండి. ఇప్పుడు పెను వేడెక్కేసిందండి. మనం ఈ బ్రెడ్లన్నీ ఇలా లైట్గా వేడి చేసుకోవాలి. ఈ ఎగ్గులో కొద్దిగా సాల్ట్, పెప్పరు వేసేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని అలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అన్నీ తిప్పుకోవాలి. వీటిని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైస్లన్నీ పక్కకు తీసేసుకుంటున్నామండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కేసింది. ఆమ్లెట్ వేసుకున్నాం. ఇప్పుడు ఆమ్లెట్ మనం తిప్పుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా మనం 2 ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం చీజ్ వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి వాటిని మనం బ్రెడ్ స్లైసుల్లో పెట్టుకోవాలండి. ఈ విధంగా ఆ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది మైనీస్, కొంచెం లెచ్యూస్. ఇప్పుడు దాని మధ్యలో లెచ్యూస్ పెట్టుకొని ఇంకా
సర్వ్ చేసుకొని తినడం అండి. ఆ విధంగా పెట్టేసుకోవాలి అన్నిటికీ. మనం ఇన్ని చేసుకుంటే అన్నిటికీ ఆ విధంగా పెట్టేసుకొని ఎప్పుడు ఇడ్లీలు దోశలే కాకుండా ఇట్లా డిఫరెంట్గా అప్పుడప్పుడు చేసుకొని తింటే బాగుంటుందని ఇలా చేస్తున్నామండి. ఇలా పట్టుకొని తినేయటమే. ఇది మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.